ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా ప్రజల కోసం మంచి చేయాలనుకునే దాంట్లో పెద్ద ప్రాజెక్టు, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టు, వాళ్ళంటున్న 1,00,000 కోట్ల ప్రాజెక్టే. ఎవరైనా కూడా చరిత్రలో తలమానికంగా నిలిచిపోవాలని ఆలోచిస్తారు కదా. నిజంగానే ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసము ఒక ప్రాజెక్టులు కూలిపోవాలని కడతారా? బేసిక్ సెన్స్ అంటున్నాను, అంటే జనరల్గా. ఎందుకు కడతారమ్మా? ఆయనకి ఏమొస్తుంది? ప్రాజెక్టు కూలిపోతే పేరు చెడిపోతుంది. ఎవరు కట్టరు. ఆడ నెగ్లిజెన్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి లేదు ఆడ. పోనీ ఇప్పుడు మేడిగడ్డని పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నారము సుందీలను తీసుకెళ్ళి ఇప్పుడు తమ్మిడిహెట్టు కలపొచ్చా అక్కడ నుంచి? అట్లా అంటే మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ అని ఉంటుంది. అవును, ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి మేడిగడ్డ అక్కర్లేదు. ఎప్పటిదాకా? సెప్టెంబర్, అక్టోబర్ దాకా. ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గుతుందో అప్పుడు మేడిగడ్డ దగ్గర గేట్లు వేసి స్టోర్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 10-15 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నీళ్ళు ఆగాలంటే మేడిగడ్డ దగ్గర కనీసం ఒక 6-7 టీఎంసీలు ఆపాలి. ఆపితేనే ఇక్కడ లిఫ్ట్ చేయడానికి హెడ్ వస్తుంది. వచ్చినాక ఈ నీళ్ళని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఫస్ట్ 4 నెలలు రోజుకు 3 టీఎంసీలు కూడా తీసుకెళ్ళచ్చు. అది మేడిగడ్డ ఇంపార్టెన్స్ అనేది లాస్ట్ ఓన్లీ యాసంగి పంటలకు కొన్ని నీళ్ళు ఇవ్వడానికే అక్కడ నీళ్లు స్టోర్ చేసుకుంటాం. ఇలా గుండెకాయ మేడిగడ్డ కాదు, గుండెకాయ మిడ్ మానేర్తోనే ఆయకట్టు అనేది మొదలవుతుంది. మీరు చూడండి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, నందిమేడారం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నందిమేడారం పంప్ హౌస్, తర్వాత గాయత్రి పంప్ హౌస్, ఈ 5 కింద 1 ఎకరం కూడా లేదు. తర్వాత కాలంలో కేసీఆర్ గారు కొన్ని ఎత్తిపోతల పథకాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పనులే మొదలు కాలే. యాక్చువల్గా ఆయకట్టు ఉన్నది ఎక్కడ? మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ అంటాం మనం, అనంత సాగర్ ప్రాజెక్ట్ అది. దాని తర్వాత 4 కిలోమీటర్ల దూరంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట దగ్గర. వాటి కింద ఈ ఆయకట్టు అనేది మొదటి ఆయకట్టు ఉన్నది. ఒకవేళ కనుక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కే వరద వచ్చింది అనుకుందాం. వరద వచ్చినప్పుడు ఈ పంపులు ఏవీ ఆన్ చేయరు. డైరెక్ట్ వరద కాలువకు, శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచి మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్ళు వస్తాయి. ఎల్ఎండి నుంచి కాకతీయ కాలువకు వస్తాయి. మిడ్ మానేర్లో ఉన్న నీళ్లను అనంత సాగర్కు, తర్వాత రంగనాయక సాగర్కి ఎత్తిపోస్తారు. 4 పంపులు ఉన్నాయి అక్కడ. 4 పంపుల ద్వారా రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి మల్లన్న సాగర్కి వస్తాయి. మధ్యలో కొన్ని పంపులు ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు వస్తుంది. కొండపోచమ్మ నుంచి బస్సాపూర్, మధ్యలో మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పనికొచ్చేవే కదా. అన్ని పనికి వస్తున్నాయి, వాడుకుంటాం కదా. అదే అంటున్నా, వాడు ఇప్పుడు ఎంత కాళేశ్వరం కొలాప్స్ అయింది. ఇప్పుడు 80,000 కోట్ల ప్రాజెక్టుల ఇవి 3 కాదు కదా, ఈ 3 కలిపితే 6,000 కోట్లు, 6-7 వేల కోట్లకు మించలేదు. ఈ వీటిలల్లో ఒక్క పిల్లరే కుంగింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి, బురద చల్లడానికి దీన్ని పెద్ద ఇష్యూ చేశారు. ఇదే కేసీఆర్ను మనం గెలిపించుకొని ఉంటే 3 నెలల్లో అయిపోయేది. 2 యాసంగి పంటలకు నీళ్ళు లేకుండా పోయినాయి. ఖరీఫ్ పంటలకి ఇలా నాట్లేసుకునే స్థితి లేదు. మనం చేసిన తప్పే ఇది. ఇటువంటి దౌర్భాగ్యాలను తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేసరికి ఇలా వాళ్ళ కేసీఆర్ను బదనాం చేసే క్రమంలో కోట్లాది మంది రైతులకు అన్యాయం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థం కావాలి. సో అందులో ఎల్ఎన్టీ ఉంది అండ్ మెగా ఉంది. మెగానేమో బ్యారేజీలలో లేదు. 3 బ్యారేజీలలో మెగా లేదు. పంపింగ్ స్టేషన్స్లలో మెగా ఉంది. మెగా 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాళేశ్వరం మొత్తంలో. అలా 15 మెగా నిర్మించింది. సక్సెస్ఫుల్గా నిర్మించాలని అందులో అనుమానం లేదు. మెగా వాళ్ళు కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా బాగా పనిచేస్తున్నది. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన బ్యారేజీలోనే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఎటువంటి మిస్టేక్ లేదు. కానీ కేసీఆర్ను బదనాం చేయడానికి ఆ రెండింటిని పక్క పెట్టారు. బీజేపీను కాంగ్రెస్ కలిసి ఎన్డీఎస్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, విజిలెన్స్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే ఒక పీసీ ఘోష్ గారినే వారు మ్యానిపులేట్ చేయలేరు. ఆయన మంచి నోబుల్ జడ్జ్. బట్ ఆయన కొన్ని విషయాలు అర్థం చేసుకోలేదు. ఆయనకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదు. ఆయన పేపర్ మీద ఆధారంగా నిర్ణయానికి వచ్చాడు. తెలంగాణ ప్రజల గోస బాధ ఆయనకు తెలియదు. దాని పక్కన తుమ్మిడాటి పక్కన ఉండే మంచిర్యాలలో ఉండే నయనాల గోవర్ధన్ లాంటి వాళ్ళకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అర్థం కాలే. జేఏసీ నాయకుడు కోదండరామ్కు ఆ ప్రాజెక్టు అర్థం కాలే. ఎలక్ట్రిసిటీలో
సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న రఘుకు ఆ ప్రాజెక్ట్ అర్థం కాలేదు. తర్వాత జయప్రకాష్ నారాయణ అపర మేధావి, ఆయన ఎవరు, ఆ మురళి, ఆకునూరు మురళి, భూపాలపల్లి కలెక్టర్ ఉన్నాడా కట్టినప్పుడు వీళ్ళకి ఎవ్వరికి అది అర్థం కాలే. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు, నలుగురు గుడ్డి వాళ్ళు, ఒకరేమంటారు గోడలాగా ఉందంటారు ఈపు పట్టుకొని, ఒకరు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటారు, ఒకడు తోక పట్టుకొని జడలాగా ఉందంటాడు, ఒకటి చెవులు పట్టుకొని డొప్పలాగా ఉందంటాడు. వీళ్ళకి డిగ్రీలు అందరూ మేధావులే కదా. సరే, ఒక డౌట్, ఎందుకు మరి అర్థం కాలేదు? కళ్ళ కూరలు అమ్ముతున్నాయి. ఎందుకు అంటే దాన్ని అర్థం చేసుకునే అంటే ఒకసారి మనం అర్థం చేసుకుని మాట్లాడదామని ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే నేను మాట్లాడేటి అన్ని సిడబ్ల్యూసి ఇచ్చిన ఆధారాల ప్రకారం మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, కానీ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి. ఇవి ఎప్పటికీ వస్తాయన్న గ్యారంటీ లేదు, మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. వచ్చిన 102 టీఎంసీలను కూడా వాడుకుందామంటే కింద రిజర్వాయర్ సైజు పెంచుకునేటట్లేదు. ఎందుకంటే 152 మీటర్ల ఎత్తుకు వాడు ఒప్పుకొని అన్నాడు. మరి 148లో మనం చేసుకుందామని ఒప్పందం చేసుకొని వచ్చిండు కేసీఆర్. ఆడ చూస్తే 148 దగ్గర మనకు కేవలం 44 టీఎంసీలు ఎత్తుకోవాల్సి వస్తుంది. 44 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళకు ఉన్న ఎన్టీపీసీకే సరిపోవు. తొవ్వెంట ఉన్న ఊర్లకు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. మరి సాగునీరు ప్రాణాయిత వల్ల ఆయకట్టుకి ఎక్కడి నుంచి ఇస్తాం? 16,40,000 ఎకరాలకు పెరిగిన ఆయకట్టుకి ఎక్కడి నుంచి ఇస్తాము? అదేవిధంగా కొత్తగా స్టెబిలైజేషన్ కింద నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఎక్కడి నుంచి ఇస్తాం? తుంగతుర్తికి ఎక్కడి నుంచి నీళ్ళు పోవాలి? భూపాలపల్లికి ఎక్కడి నుంచి నీళ్ళు పోవాలి? గీ మాత్రం సోయలేదా వీళ్ళకి? ఒక 2 డౌట్లు జస్ట్ అడుగుతా. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 నుంచి ప్రతిపాదించారు కదా తమ్మిడిహెట్టి, ఆ 2007 నుంచి 14 వరకు ఎందుకు పూర్తి చేయలేదనేది ఒక అంశం. దాని గురించి చెప్పారు, పట్టించుకోలే. రెండోది, రేపు ఖచ్చితంగా వీళ్ళ ప్రవర్తన చూసి సరే స్టార్టింగ్లో ఎంత బ్లేమ్ చేద్దామనుకున్నా సక్సెస్ అవ్వచ్చేమో, కానీ రేపు ప్రభుత్వం మారిన తర్వాత అగైన్ మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసి చూపించి నీళ్ళు ఇస్తే దాని తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంది? 2 అంశాలు అయితే ఉన్నాయి కదా, చెప్పండి. శాశ్వతంగా బొంద పెడుతున్నాడు కాంగ్రెస్ని. అసలు కాంగ్రెస్ కేసీఆర్ చెప్పినట్టుగా జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 నాడు ఆయన మాట అన్నాడు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణకు కాంగ్రెసే నంబర్ 1 విలన్. కాంగ్రెస్ 57 ఏళ్లలో చేయని పనిని కేసీఆర్ గారు 57 నెలలలో చేశాడు. అది మంట, కళ్ళమంట. ఇప్పుడు ఆ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్లా లేకుండా చేయాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయకపోవడానికి 2 కారణాలు. ఒకటేమో గలగల గోదావరి తరలిపోవాలి, డెల్టా భూములకు నీళ్ళు ఇవ్వాలి. మేడిగడ్డ తలుపులు వేసినప్పుడల్లా డెల్టా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. పోలవరం కట్టేదాకా వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి పోలవరం కట్టేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. మేడిగడ్డ రిపేర్ చేయని దాకా ఈ 4 సంవత్సరాలు కేసీఆర్ని తిట్టుకుంటూ ఉంటారు. దీనికి కారణం కేసీఆర్, దీనికి కారణం కేసీఆర్. ఈ మన జనానికి, అమాయక జనానికి అర్థం కాదు, సోయి తెచ్చుకోరు. వాళ్ళకి తెలంగాణ కావాలనే సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదు. మాలాంటి వాళ్ళం నెత్తి నోరు మొత్తుకొని ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు. ఈ సోకాళ్ళు మేధావులు అనుకునేటోళ్ళు కేసీఆర్ మీద కక్ష పెంచుకున్నారు. వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ రాగానే ఫస్ట్ దాన్ని రిపేర్ చేస్తే 100% కేసీఆర్ వచ్చినాక 3 నెలల్లో మేడిగడ్డ రిపేర్ అవుతుంది. అప్పుడు ఏ ప్రాజెక్టు కూడా వీళ్ళందరి ముసుగులు దొడుకున్న వాళ్ళందరి పరిస్థితి అప్పుడు ఏమైతుంది? ఆ మాత్రం ఆలోచన కూడా ఉండాలి కదా. అప్పటిదాకా ఎందుకమ్మా ప్రజలు బొంద పెడతారు. నెక్స్ట్ ఎలక్షన్లో మేడిగడ్డను రిపేర్ చేయకపోతే ఇదే ప్రజలు బొంద పెడతారు. ఎందుకంటే మేడిగడ్డ కింద పంటలు పండించుకున్నారు. చాలామందికి అర్థం కాదు. స్టెబిలైజేషన్ జరిగింది. 97,000 ఎకరాలే కొత్త ఆయకట్టు వారచ్చు, కానీ పాత ఆయకట్టు స్టెబిలైజ్ అయింది కదా. ఇలా వరదలు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, ఏర్పడతలేదు. 1 సంవత్సరం వర్షం పడకపోతే ఇవాళ ఈ సంవత్సరమే చూడండి, ఇప్పటివరకు నాట్లు పడలే. ఇప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం లేకపోవడం వల్ల ఏం నష్టం జరిగిందో ఇప్పుడు తెలుస్తుంది. నీళ్లు రాకపోతే తెలుస్తుంది కాళేశ్వరం ఇంపార్టెన్స్. ఇంకోటి, నదుల అనుసంధానం కాళేశ్వరానికి కూడా వర్తిస్తుందమ్మా. ఎందుకంటే చాలా రాష్ట్రాలల్లో సాబర్మతి, నర్మదా నదికి అనుసంధానం చేశారు. ఈ 2 గుజరాత్లోనే ఉన్నాయి. నల్గంగా, వేన్గంగా అనుసంధానం జరిగింది మహారాష్ట్రలో. వాటికేమో కేంద్రం అన్ని అనుమతులు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, ఎటువంటి ఆటంకాలు ఉండయి. ఇక్కడ జరిగింది ఏంటి? పైన మానేరు, మంజీరాలో నీళ్ళు లేవు కాబట్టి మంజీరా మీద ఉన్న నిజాం సాగర్ ఎండిపోతుంది, మంజీరా మీద ఉన్న సింగూరు ఎండిపోతూ ఉంది. మానేరు బేసిన్లో ఉన్న అప్పర్ మానేరు ఎండిపోతుంది, మిడ్ మానేరులో నీళ్ళు లేవు, లోయర్ మానేరులో నీళ్ళు లేవు. అందుకని ఏం చేస్తున్నారు? ప్రాణహిత నీళ్ళను గోదావరిలో కలిసి
గోదావరి నీళ్లను మంజీరా మానేరుకు తరలిస్తున్నారు. ఇది నదుల అనుసంధానం కాదా? అంతర్రాష్ట్ర ఒక రాష్ట్రంలో ఉన్న నదుల అనుసంధానం కిందకి వస్తుంది ఇది. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు 100 ఉన్నాయి. దేనికి లేని అభ్యంతరం ఒక్క దీనికే ఎందుకు వచ్చింది? ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఈ ప్రపంచంలో నోటిట్, ఈ ప్రపంచంలో బాల్యారిస్టాల్ రాని ప్రాజెక్టే లేదు. వీళ్ళు చెప్పే ధవళేశ్వరం స్టార్టింగ్లో ఓటకపోయింది. ఆయన అర్ధర్ కాటను ఇక్కడ ప్రాజెక్టు మొదలుపెట్టి వాళ్ళ భార్య పిల్లలను చూడడానికి లండన్ పోతాడు. ఎప్పుడు? 1848 సంగతి చెప్తున్నా నేను. ఆయన లండన్ పోయొచ్చే వరకే ఇక్కడ మొత్తం దెబ్బతింటుంది, మళ్ళీ రిపేర్లు చేస్తారు. ప్రకాశం బ్యారేజ్కి అట్లే వచ్చింది, తుంగభద్ర డ్యామ్కి అట్లే వచ్చింది. ఏ డ్యామ్ అయినా ఏ బ్యారేజ్ అయినా బాల్యారిస్టాల్ లేకుండా కట్టింది కానే కాదు. స్టోరేజ్ విషయాన్ని కూడా ఆ రోజు 16 టీఎంసీలు లేవు, కుంగిన రోజు 10 టీఎంసీలు 10.5 టీఎంసీలో ఉన్నాయని నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. మరి స్టోరేజ్ ఎక్కడ ఎక్కువ పెట్టినామమ్మా? అంతకుముందు 2 సార్లు 3 సార్లు 16 టీఎంసీలు పెట్టారు, నెలల కొద్ది ఉన్నాయి, ఏం కాలే. మేడిగడ్డ సామర్థ్యానికంటే ఎక్కువ 28,25,000 క్యూసెక్కులు 500 సంవత్సరాల చరిత్రలో రికార్డు. బట్ దాన్ని బద్దలు కొట్టి 2022 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్కులు వచ్చింది. తట్టుకున్నది కదా మేడిగడ్డ. మరి నిశ్చలంగా నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా బ్లాస్ట్ అయింది? అది అయింది అనుకుందాం. మరి మీరు ఆ చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంజనీర్ల తప్పిదం అవుతుంది, కానీ కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ ఆడ కుర్చేసుకొని కూర్చొని కట్టిండా? ఆయన వచ్చి ఇక్కడ కట్టండి నేను డ్యామ్ చూపెట్టిండా? వ్యాప్కోస్ వాళ్ళు చెప్పారు. వ్యాప్కోస్ వాళ్ళు ఎందుకు చెప్పారు? దాన్ని కూడా వైలేట్ చేసిరని చెప్తుండే. వైలేట్ ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన కాడనే కట్టిండు మేడిగడ్డ. రెండవది, అక్కడ కట్టమని చెప్పింది ఎవరు? ఎన్టీ రామారావుకు సలహాదారు శ్రీరామకృష్ణయ్య. స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 13 బ్యారేజీలు కట్టి లిఫ్ట్ చేయమని చెప్పిండు ఆయన. దాన్ని ఇచ్చినలాగా స్టెప్ లాడర్ అన్నాడు. దాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆంధ్ర ఈఎన్సీ టి హనుమంతరావు గారు. వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. ఆ ప్రాజెక్టే కదా ఇది.